ఎమ్మెల్యేల ఎంపీల పని ఎట్లుందంటే తాళి ఆయన కట్టి సంసారం ఇంకోటి చేసినట్టుంది. నామినేషన్ వేసేది ఆయన, ప్రచారానికి వెళ్ళేది ఆయన, సీట్లో కూర్చునేది ఆయన, అసెంబ్లీలో మాట్లాడేది ఆయన, కానీ అధికారం మాత్రము అన్నదమ్ములది అందరిది. పిఎలు 1 అయితే వీళ్ళు నెంబర్ 2. కొంచెం కూడా మానం మరిగేది అనిపించట్లేదా? మీరు తాళి కట్టి ఇంకొంతటి సంసారం చెప్పిస్తారు. మీరు అధికారంలో మీరు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి ఇవాళ అన్నదమ్ముల చేతిలో అధికారం పెడతారు. కాన్సెన్సీకి ఎవడైనా ఇప్పటి వరకు గెలిచినోడు కానీ ఓడినోడు కానీ ప్రజల్లోకి ఎందుకు తిరగట్లేదు? ఎందుకు మొహం లేదు మీకు? ఏ మొహం పెట్టుకొని పోయి ఓట్లు అడుగుతారు? ఏం న్యాయం చేసిరని అడుగుతారు? డబ్బులు పెట్టినా ఎట్లా సంపాదించుకోవాలనా? నీ అన్నదమ్ములు దిక్కు దోసుకుంటారు, మీ పిఏగాన్లు దోసుకుంటారు, మీరు దోసుకుంటారా? ఈడ ఏ కాన్సెన్సీలు ఎమ్మెల్యేలకు పోయి ఈరోజు మాట్లాడుతున్నారు? ప్రజలకు సమస్యలు ఏ ఎమ్మెల్యేలు తీరుస్తున్నారు? ఎందుకు ఈరోజు మీరు ఇంత నీచంగా తయారైపోయారు? ఇవాళ ప్రజల మీద ఓట్ల మీద. నమస్తే అండి. రైతే రాజు అంటారు, కానీ ఆ రైతు కుటుంబానికి పిల్లనియాలంటే మాత్రం 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక రైతే ఇంకొక రైతును అర్థం చేసుకోడు. ఒక రైతే ఇంకొక రైతు కుటుంబానికి పిల్లనియ్యాడు. జాబులు చేసేటోళ్ళు, బిజినెస్ చేసేటోళ్ళని ఒప్పుకుంటారు. 10 మంది పొట్టలు కొట్టడం పిల్లనిచ్చేదానికంటే 10 మంది పొట్టలు నింపే రైతుకి ఇస్తే మీరు బాగుంటారు, మీ పక్కన ఉన్న వాళ్ళు బాగుంటారు, మీ పిల్లలు కూడా బాగుంటారు. 10 మంది పొట్టలు కొట్టడానికి పిల్లనియాల్సిన పని లేదు. 10 మంది పొట్టలు నింపుతున్నారు రైతు. నిజాయితీగా సంపాదించడానికి పిల్లనియండి. అవినీతి చేసి అక్రమాలు చేసి ఎన్నో ఆస్తులు సంపాదించడానికి పిల్లని ఎందుకు ఇవ్వడం? ఒక రైతే అయ్యుండి ఇంకో రైతు కుటుంబాన్ని పిల్లనియాలంటే అంతగానం ఆలోచిస్తున్నవే వేరే వాళ్ళు ఎట్లా ఇస్తారు? రైతు కష్టమేందో ఒక రైతుకే తెలుస్తుంది. మరి రైతే రాజు అంటారు కదా, రాజు కుటుంబానికి ఇయ్యనికి ఎందుకు ఆలోచన? నమస్తే అండి. రైతే రాజు అంటారు, కానీ ఆ రైతు కుటుంబానికి పిల్లనియాలంటే మాత్రం 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక రైతే ఇంకొక రైతును అర్థం చేసుకోడు. ఒక రైతే ఇంకొక రైతు కుటుంబానికి పిల్లనియ్యాడు. జాబులు చేసేటోళ్ళు, బిజినెస్ చేసేటోళ్ళని ఒప్పుకుంటారు. 10 మంది పొట్టలు కొట్టడం పిల్లనిచ్చేదానికంటే 10 మంది పొట్టలు నింపే రైతుకి ఇస్తే మీరు బాగుంటారు, మీ పక్కన ఉన్న వాళ్ళు బాగుంటారు, మీ పిల్లలు కూడా బాగుంటారు. 10 మంది పొట్టలు కొట్టడానికి పిల్లనియాల్సిన పని లేదు. 10 మంది పొట్టలు నింపుతున్నారు రైతు. నిజాయితీగా సంపాదించడానికి పిల్లనియండి. అవినీతి చేసి అక్రమాలు చేసి ఎన్నో ఆస్తులు సంపాదించడానికి పిల్లని ఎందుకు ఇవ్వడం? ఒక రైతే అయ్యుండి ఇంకో రైతు కుటుంబాన్ని పిల్లనియాలంటే అంతగానం ఆలోచిస్తున్నవే వేరే వాళ్ళు ఎట్లా ఇస్తారు? రైతు కష్టమేందో ఒక రైతుకే తెలుస్తుంది. మరి రైతే రాజు అంటారు కదా, రాజు కుటుంబానికి ఇయ్యనికి ఎందుకు ఆలోచన? ఈ తాగిపిచ్చుడు ఎందుకు, పట్టుకున్నాడు ఎందుకు? రాత్రి 1 గంట దాకా ఎవరు తాగిపియమంటు? ఇవాళ వైన్సులు బంద్ చేయి. వైన్సులు 12 గంటల దాకా ఇవాళ బంద్ చేయి. వైన్సులు బార్లు బంద్ చేయి. ఏ బాగలేదా? దొంగలు కాదు దొడ్లకి రాదు అన్నట్టుగా తాగురి. మళ్ళీ మీకు పైపులు పెడతాం. ఓ పని చేయండి మరి. లేకపోతే పోలీసు వాహనాలు ఖాళీగానే ఉన్నాయిగా, బార్ల కాడ వైన్సులు తాగినాక లెక్కరు ఇంటి కాడ పోయి తీసినారు. ఎవరు మంచిగా ఉంటారు. నువ్వు చేయంగానే తీన్మార్ వార్తలు పుట్టినాయి. ఎరికేనా? తీన్మార్ వార్తలు నువ్వు చేయంగానే పుట్టినాయి తెలుసా? ఫస్ట్ అది ఎట్లా అంటే తీన్మార్ వార్తలు అనేది V6 లో ఎట్లా వచ్చినాయంటే ఇప్పుడు చెప్తాయి. నువ్వు కారకుడు ఈయననే. రాజీవ్ గాంధీ క్రికెట్ ట్రోఫీ అని పెట్టిండు ఎల్బీ స్టేడియం లో ట్రోఫీ పెడితే బ్యాటింగ్ చేస్తా ఉన్నాడు హనుమంతరావు అన్న. ఎవరో బాల్ వేస్తే V6 కెమెరా మ్యాన్ ఇట్లా తీస్తుంటే పుట్టుకుని వచ్చేది కెమెరాకి దాకా అన్నాడు. అనగానే ఆయన పాపం ఆ కెమెరా మ్యాన్ వచ్చి అమ్మ హెచ్ఓడి తిడతాడా ఏమరా కెమెరా వాళ్ళకి వచ్చింది అంటే అప్పుడు ఏం జరిగిందంటే టీమిండియా జట్టు ఆస్ట్రేలియా టూర్ పోతుంటే సేవాకు ప్లేస్ గల్లంత అయిపోయింది. అయితే దాన్ని సింక్ చేస్తూ నేను ఒక హెడ్ లైన్ రాసిన. ఏందంటే ఆస్ట్రేలియా టూర్ లో సేవాగ్ ప్లేస్ గల్లంతు ముమ్మర కసరత్తు చేస్తున్న హనుమంత్ అని చెప్పి ఈ 2 సింక్ చేసేసిన. అవి అట్లా తీన్మార్ వార్తలు పుట్టినాయి. అంటే తీన్మార్ అనేటువంటి పేరు మల్లన్న క్యారెక్టర్ తర్వాత వచ్చింది, కానీ ఫస్ట్ బులెటిన్ అట్లా తయారైంది అన్నాడు. తీన్మార్ వార్తల పుట్టుకకు కారకుడు హనుమంతరావు గారు. మొత్తం ఎవరో మార్పు చేసి తింటా ఉన్నాడు సోషల్ మీడియాలో. దేశం మొత్తం ఉద్ధరిస్తాడు. ప్రపంచంలో ఎవరికి ఏ సమస్య ఉన్నా కచరా తాతయ్యకి ఫోన్ చేయండి, ఇట్టే తీర్చేస్తాడని గాంధీ తాత లెక్క ఎక్కిరిస్తాడు. ఏ ఏషమైనా సూట్ అవుతాడా? ఏ ఏషమైనా లేదా? ఏ ఏషమైనా ఫుల్ సూటబుల్ కేసీఆర్ సూట్ అవుతాడు. ఆ శేషుడు కూడా ఎంత ఖతర్నాక్ చేసారు నిజంగా. వాళ్ళు కూడా మంచి ఆఖరికి పత్తాలు ఆడతానికి పరదా లేకపోతే టీఆర్ఎస్ ఫ్లెక్స్ వేసుకొని ఆడుకునే కాడికి వచ్చింది. అవును, అంటే ఉపయోగపడుతుంది, మొత్తం మీద ఉపయోగపడుతుంది. అట్లా సబ్మిట్ రిపోర్టుని దాన్ని చూసుకొని నేను కూడా గల్ఫ్ పర్యటన పోదామని అనుకుంటున్నా, స్వయంగా వాళ్ళతో మాట్లాడదామని. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాళ్ళు ఏందా తమాషా టబాకాయలా
లేకపోతే మళ్ళీ ఎవరైనా మోపండి అయినా తాప కూడా చేస్తానే చూసిన ఒకటంటే ఏదో ఒకటి పోయి రెండు అయిపోయాయి. ఈ పోలీసు వాళ్ళు ఉన్నారు కదా, ఏం సంగతి అది? స్పీకరేనా అది? ఇదా డామ్ డామ్ అంటే మరి ఇదే సార్.